బీజేపీ తెలంగాణ శాఖ మిషన్ 2028ను ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ సాధన కోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ ఆదేశించిన తెలంగాణ కమలనాథుల కార్యాచరణ ఈ దిశగా ఉందా అన్న అనుమానాలు కేడర్కు లేకపోలేదు. బీజేపీ తెలంగాణ శాఖ మిషన్ 2028పై ఇన్సైడ్ స్టోరీ. ఆస్తి జానడు ఆశ మోరెడు అన్న చందంగా ఉంది బీజేపీ తెలంగాణ శాఖ పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మిషన్ 2028ను ప్రారంభించింది. లక్ష్యంగా బాగానే ఉంది, కానీ ఆచరణే అనుమానం అన్నది కమలం పార్టీ క్యాడర్ వాదన. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. నేతల మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పరిస్థితి అంతే. ఇన్ని వైరుధ్యాల మధ్య పార్టీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ఫలితం దక్కలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయకపోవడమే ఇందుకు కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఎలక్షన్స్లో మరో 8 మంది ఎంపీలను గెలుచుకుంది. దీన్ని పట్టుకుని భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ఇది వాపే కానీ బలుపు కాదని పార్టీ నేతలే అంటారు. తెలంగాణ కమల్నాథులు ఐక్యంగా ముందు సాగాలని బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు. కానీ ఇది మచ్చుకైనా కనిపించదు. ఈచిలాటలు, కొట్లాటలు సాధారణ అంశంపై మారింది. హిందుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల జరిగిన గొడవలే ఇందుకు నిదర్శనం. హిందుత్వం ప్రాతిపదికన తెలంగాణలో ఓట్లు పడవన్నది ఈటెల రాజేందర్ మాట. బీజేపీ సిద్ధాంతమే హిందుత్వం అన్నది బండి సంజయ్ వాదన. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదిక వెళ్లడంతో తలంటిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఎవరికి వారుగా వెళితే పార్టీకే కాదు, వ్యక్తిగతంగా కూడా నష్టమే అన్న విషయాన్ని అందరూ ప్రస్తావిస్తారు. కానీ దీన్ని ఆచరణలో పెట్టరు. తెలంగాణలో పార్టీ బలం అంతంత మాత్రమే. అందుకే సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. కానీ ఈ దిశగా చర్యలు శూన్యమని కేడరే చెబుతోంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ గుర్తులకు అతీతంగా నిర్వహిస్తున్న రాజకీయ పక్షాల ప్రమేయం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ దిశగా దూసుకుపోతున్నా బీజేపీ మాత్రం ఉదాసీనంగా ఉంది. సర్పంచులను ఎంత ఎక్కువగా గెలుచుకుంటే సాధారణ ఎన్నికల్లో అంత బాగా ఉపయోగపడతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. వీటిని పార్టీ గుర్తులపైనే నిర్వహిస్తారు. కొన్ని ఎంపీపీలు జిల్లా పరిషత్తులలో అయినా బీజేపీ పాగా వేస్తుందా అంటే అది డౌటే అంటోంది కమలం క్యాడర్. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. అప్పుడైనా సత్తా చాటుతారో లేదో చెప్పలేమన్నది కార్యకర్తల భావన. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కమలం ప్రభావం కొద్దిగా కనిపించే అవకాశం ఉంది. ఇక జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో ఉండాలని పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ ఆదేశించినా నేతలు లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. సొంత వ్యాపారాలను పెంచుకునేందుకు పార్టీ పదవులను ఉపయోగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ పనిని పక్కన పెట్టి పదవులు తీసుకుని సొంత పనులు చేసుకునేవారు తప్పుకోవాలని ఆదేశించినా దీన్ని అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం పార్టీలో అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో బీజేపీ మిషన్ 2028 లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.